వాళ్ళు మనకి ఎలాంటి సాక్ష్యాన్ని ఇవ్వాలంటే, అమ్మో మన పేరు విన్నామంటేనే ఇప్పుడు చెప్తారు. ఈ పల్లెటూరులో బాగా తెలుసు, మన పేరు ఏ వీధిలోంచి అడిగినా ఏమంటారు, ఆ మూలను ఉంటారండి, లేదంటే ఆ వీధిలో ఉంటారండి, అక్కడ ఉంటారండి అని చెప్తారు. అలా చెప్తూ ఒకవేళ మన గురించి వాళ్ళు మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా, లేదంటే ఆ ఇంట్లోంచి ఎప్పుడు కూడా గొడవలు వినిపిస్తాయండి, ఆ ఇంట్లోంచి ఎప్పుడు కూడా ఏంటి అరుపులు వినిపిస్తాయండి, ఆ ఇంట్లో ఆవిడ మీద ఎప్పుడు కూడా ఆయన అరుస్తూ ఉంటాడు, లేదంటే పిల్లలు వేసేసుకున్నాను, ఇంకా నా యందు బ్రతికేది ఎవరు కాదు, నేను కాదు, నా ఆశలు కాదు, క్రీస్తే అని అంటున్నారు. ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే, మరి పౌలు చనిపోక ముందు తను ఎలా ఉన్నాడు అంటే, పౌలు సిలువ వేయబడక ముందు ఎలా ఉన్నాడు, క్రీస్తుతో పాటు సిలువ వేయబడక మునుపు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు అంటే, క్రైస్తవుడిగా మారిన తర్వాత, యేసు ప్రభువుగా మారిన తర్వాత ఎలా ఉన్నాడు అని చూస్తే, పౌలు యొక్క పాత స్వభావానికి 3 లక్షణాలు ఉండేయంట. ఏంటంట? పౌలు యొక్క పాత స్వభావం అంటే, పౌలు ఇంకా యేసు ప్రభువులోకి రాకముందు ఈ లోకాశలో అతనికి 3 ఉండి అంట. ఏముండి అంట? 3 విషయాలు ఉండి అంట. ఏంటి అది? ప్రతి ఒక్కరికి ఉన్నదే, ప్రత్యేకంగా పౌలుగా నేను చెప్పట్లేదు. ఏం ఆశలో అని చెప్పి చూస్తే ఏమైనా ఉందండి బైబిల్లో? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము. 3 ఆశలు. అంటే ఈ లోకంలో ఉన్న ఈ పాపాలన్నిటినీ ఒకవేళ మనం వివరించుకోవాల్సి వస్తే ఈ 3 మాటల్లోనే వివరించుకోవచ్చు అంట. తాగుడు గాని, వ్యభిచారం గాని, దొంగతనం గాని, అసూయ, ద్వేషం, కోపం, గొడవలు, ఇవన్నీ కూడా దేని వలన వస్తాయనంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము. శరీరాశ, నేత్రాశ అంటే తెలుసు మనకి. జీవపుడము అంటే కొంచెం కష్టంగా ఉంది ఆ పదం. దాని అర్థం ఏంటంటే గర్వం. ఏంటండి? గర్వం, లేదంటే అహంకారం. కాబట్టి మానవుడికి ఉండే ఈ 3 లక్షణాలు స్వాభావికంగా అందరికీ ఉంటాయి. ఏంటంట? స్వాభావికంగా అందరికీ ఉంటాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికే ఉంటాయి. అంతేగాని ఈ వ్యక్తికి ఎలా వచ్చింది, లేదంటే ఇలా తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడానికి లేదండి. ఆదాం అనంటే మనందరికీ తండ్రి. అక్కడి నుంచి మనందరం వచ్చాం. ఏ దేశ వ్యక్తి అయినా కానీ మొదటిగా 2 దంపతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచే కదా మనందరం వచ్చాం. వాళ్ళు పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ 3 ఉంటాయండి. ఏంటవి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము. కాబట్టి దీన్ని ఒక్కొక్కటిగా మనం వివరించుకుందాము. ఆ తర్వాత ఇవి ఎందుకు సిలువ వేయాలో మీకు